విహాన్ ఒక చాలా తెలివైన మరియు చురుకైన అబ్బాయి. అతనికి చదువు అంటే చాలా ఇష్టం. ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. కాని విహాన్కు ఒక చిన్న బలహీనత ఉంది. అతనికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఎవరైనా చిన్న మాట అన్నా విహాన్ తట్టుకోలేకపోయేవాడు. విహాన్ క్లాసులోనే రోహిత్ అనే మరో అబ్బాయి ఉండేవాడు. రోహిత్కు ఇతరులను ఏడిపించడమంటే సరదా. విహాన్కు కోపం వస్తుందని తెలిసి రోహిత్ కావాలనే అతన్ని ఎగతాళి చేసేవాడు. చూడండి, మన క్లాస్ టాపర్కు కోపం వస్తోంది అని రోహిత్ అందరి ముందు నవ్వేవాడు. రోహిత్ మాటలకు విహాన్ ముఖం ఎర్రగా మారిపోయేది. అతని కళ్లలో నీళ్లు తిరిగేవి. గట్టిగా అరవాలని, రోహిత్తో గొడవపడాలని విహాన్కు అనిపించేది. కాని అలా చేస్తే టీచర్లు తననే తిడతారని విహాన్ భయపడేవాడు. రోజురోజుకు విహాన్కు స్కూలుకు వెళ్లడమే కష్టంగా అనిపించింది. ఒకరోజు సాయంత్రం విహాన్ విచారంగా ఇంటికి వచ్చాడు. అతని తండ్రి సోమేష్ విహాన్ ముఖం చూడగానే ఏదో జరిగిందని గ్రహించారు. ఏమైంది విహాన్, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని సోమేష్ ప్రేమగా అడిగారు. విహాన్ స్కూల్లో జరుగుతున్నదంతా తన తండ్రికి వివరించాడు. సోమేష్ నవ్వుతూ ఇలా అన్నారు. విహాన్, కోపమనేది మన చేతిలో ఉన్న వెలుగుతున్న బొగ్గులాంటిది. దాన్ని ఇతరుల మీద విసిరేయాలని మనం పట్టుకుంటాం. కాని అది మొదట మన చేతినే కాల్చేస్తుంది. శాంతంగా ఉండటం బలహీనత కాదు, అది అసలైన బలం అని ఒక చిన్న దీపాన్ని చూపించారు. మరుసటి రోజు విహాన్ స్కూలుకు వెళ్లాడు. రోహిత్ మళ్లీ సిద్ధంగా ఉన్నాడు. విహాన్ తన బ్యాగ్ పక్కన పెట్టగానే రోహిత్ కావాలని విహాన్ వాటర్ బాటిల్ను కింద పడేశాడు. తరగతి గదిలోని పిల్లలందరూ ఏం జరుగుతుందా అని చూడసాగారు. విహాన్కు ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. కాని విహాన్కు వెంటనే తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. అతను కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. మనసులో 1 నుండి 10 వరకు లెక్కపెట్టాడు. కోపాన్ని అదుపు చేసుకుని ప్రశాంతంగా వంగి తన బాటిల్ను తీసుకుని తుడిచాడు. రోహిత్ వైపు చూసి ఏమీ అనకుండా తన సీట్లో కూర్చున్నాడు. విహాన్ కోపడకపోవడం చూసి రోహిత్కు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోహిత్ మరో 2 సార్లు ప్రయత్నించాడు. కాని విహాన్ ప్రతిసారీ చిరునవ్వుతోనే సమాధానమిచ్చాడు. రోహిత్కు తన ఆటలు సాగడం లేదని అర్థమైంది. క్రమంగా రోహిత్ విహాన్ను ఆట పట్టించడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత రోహిత్కు ఒక కఠినమైన లెక్క అర్థం కాలేదు. టీచర్ అడిగినప్పుడు అతను తలదించుకుని నిలబడ్డాడు. అప్పుడు విహాన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, నేను నీకు సహాయం చేయనా రోహిత్ అని అడిగాడు. రోహిత్ చాలా సిగ్గుపడ్డాడు. విహాన్ రోహిత్కు చాలా ఓపికగా ఆ లెక్కను వివరించాడు. రోహిత్ తన తప్పు తెలుసుకున్నాడు. నన్ను క్షమించు విహాన్, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వు నిజంగా గొప్పవాడివి అన్నాడు. విహాన్ నవ్వి, పర్వాలేదు రోహిత్, మనమంతా స్నేహితులం అన్నాడు. శాంతమనేది కేవలం ఒక గుణం కాదు, అది ప్రపంచాన్ని మార్చగల గొప్ప ఆయుధమని విహాన్ అర్థం చేసుకున్నాడు.